హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అండి. డీఏలపై క్లారిటీ అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రకటించినటువంటి డీఏ చెల్లింపులలో మొదటగా నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా తొలగించింది. ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తప్పును వెంటనే సవరించింది. తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని స్పష్టమైన సంకేతాలు పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటిస్తూ ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి సోమవారం విడుదలైన జీవోలలో అధికారుల స్థాయిలో కొంత అనాలోచిత నిర్ణయం కనిపించింది. 2024 జనవరి నుండి చెల్లించాల్సిన 3.64% డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. 21 నెలల డీఏ బకాయిల కోసం పదవీ విరమణ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏమిటి అంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళవారం తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఉద్యోగుల డిమాండ్లను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై మంగళవారం రాత్రి అంటే నిన్నటి రోజున రాత్రి సవరించినటువంటి జీవో జారీ చేసిందనమాట. సవరణ జీవోను. సో, దీని ప్రకారంగా 2024 జనవరి డీఏకి సంబంధించిన బకాయిలు అంటే 21 నెలల బకాయిలను 4 విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు. అందులో ఫస్టు 10% 2026 ఏప్రిల్‌లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాల్లో సిపిఎస్ ఆహ్, పీడీటీ ఉద్యోగులకు ప్రభుత్వం వాటాతో కలిపి వారి ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 3 సమాన వాయిదాల్లో అంటే 2026 ఆగస్టులో ఒకసారి, 2026 నవంబర్‌లో మరొకసారి, 2027 ఫిబ్రవరిలో 3 సమాన వాయిదా అందిస్తామని జీవోలో అయితే స్పష్టం చేసింది. యాక్చువల్‌గా ఇది 4 విడతలుగా చెల్లిస్తున్నారనమాట. ఫస్ట్ విడతగా 10%, తర్వాత 30, 30, 30. సో, ఈ మొత్తాలను ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని, సీపీఎస్ఆర్, పీడీటీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలో వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తుంటే, మరొక వైపు ఆర్థిక శాఖ నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అందువల్ల డీఏ బకాయిలు పదవీ విరమణ సమయంలో ఇస్తామని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా అయితే ప్రచారం జరిగింది. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచేలాగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి అని చెప్పాలి. ఇది తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి స్పందించారు. మంగళవారం ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు దొర్లకూడదని సాధారణంగా డీఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో ఇప్పుడు అలాగే చెల్లించేలాగా జీవోను సవరించాలని ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం రాత్రి జీవో నంబర్ 62 అయితే విడుదల చేసింది ఉద్యోగులకి. అదే పెన్షనర్స్‌కి జీఓఎంఎస్ నంబర్ 63 విడుదల చేసింది. సో, ఉద్యోగులకు డీఏతో పాటు ఆర్టీసీలో పదోన్నతులు కల్పించడంపై ఆర్టీసీ కార్మిక పరిషత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 6 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఉద్యోగ సంఘాలందరినీ పిలిచిన ప్రభుత్వం పలు సమస్యలు పరిష్కరించింది. తాజాగా డీఏ విడుదల జీవోలలో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తూ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి గాను ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు హర్షం వ్యక్తం చేశారు.